హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ రైస్ అనేది ఒకటికి ఒకటి అతుక్కోకుండా అలాగే పీస్ అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చేలాగా నేను ఫ్రాన్స్ బిర్యానీ చేశాను. అది ఎలా చేశాను ఏంటి అంటే ప్రొసీజర్ చూపిస్తాను అండి. ఫస్ట్ 1/2 కిలో ఫ్రాన్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. అందులోకి కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే 3 పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం వేసుకున్నాను. అది మీ రుచికి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక నిమ్మకాయని పూర్తిగా పిండేసుకున్నాను. అలాగే కర్డ్ ఒక 3 స్పూన్స్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా బాగా కలపాలి. స్లోగా కలపాలి, పీస్ అంతా చెదిరిపోతుంది లేదంటే. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ 2 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి బాగా మళ్ళీ ఒకసారి కలిపేసి 1 అవర్ నానబెట్టేసాను. చూసారా, 1 అవర్ తర్వాత పీస్ అనేది ఎంత బాగా నాని ఎంత జ్యూసీగా వచ్చిందో. ఇప్పుడు మనం దమ్ పెట్టడానికి ఏ పాట్ అయితే తీసుకుంటామో అది మందంగా ఉండాలి. కింద కొంచెం ఆయిల్ 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని పీస్ అంతా కిందనే ఉండాలి. పీస్ మీద పీస్ అనేది ఉండకూడదు. అలా ఉంటే పీస్ అనేది ఉడకదు. ప్యాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ పెట్టుకుందాము. ఫస్ట్ వాటర్ వేసుకొని చెక్క, లవంగం, నల్ల యాలక్కాయి, బిర్యానీ ఆకు, కొంచెం పుదీనా, అలాగే కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా వాటర్ని మరగనివ్వాలి. అలా మరిగినాక 1 అవర్ ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొనేసి ప్లేట్ మూసేసి పొంగు వచ్చే వరకే పెట్టుకోవాలి. పొంగు వచ్చాక ప్లేట్ తీసేసి ఒక 60% మాత్రమే రైస్ని ఉడకపెట్టుకోవాలి. అలా ఉడికిన రైస్ని మనం ముందే ప్యాన్లో ఫ్రాన్స్ వేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని అంతా స్టెయిన్ చేసుకుంటూ రైస్ని మాత్రమే ప్యాన్లో వేసుకోవాలి. అలా రైస్ని వేసేసాక పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్, 1/2 అవర్ ముందు పాలల్లో కుంకుమ పూరెక్కలు వేసి నానపెట్టాను, అది వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఆవిరి అనేది బయటకు రాకుండా చపాతీ పెట్టేశాను. 5 మినిట్స్ హైలో, 10 మినిట్స్ సిమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 15 మినిట్స్ వదిలేయాలి. అలా వదిలేసినప్పుడు ఆ లోపల ఉన్న స్టీమ్తో పీస్ అనేది బాగా దమ్ పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతే, ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది.